సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మెదక్ చర్చ్ గ్రౌండ్ నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు జరగబోతున్న ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం కార్నర్ మీటింగ్లో సీఎం ప్రసంగిస్తారు. మే 13 వరకు 50 బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించేలా కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ప్రచారంలో భాగంగా రోజు 2 నియోజకవర్గాల్లో సీఎం సభలు, ర్యాలీల్లో పాల్గొనేలా హస్తం పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ నియోజకవర్గాన్ని కవర్ చేయబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని గంటల ప్రాంతంలో మెదక్ వెళ్లబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని పెంచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో మిషన్ 14 అయితే ఇప్పటికే ఫిక్స్ చేసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి 14 పార్లమెంట్ స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రచార పర్వానంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి తన భుజాలపైన వేసుకున్నారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల తరపునంతా కూడా ప్రచారం చేసేందుకు కూడా పూర్తిగా రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించి కూడా ఒక్కొక్క నిన్నటి నుంచి కూడా ఈ ప్రచార పర్వాన్ని వేగం పెంచారు. నిన్న చూడొచ్చు మనం మహబూబ్నగర్లో నిన్న మార్నింగ్, నిన్న ఈవినింగ్ చూసినట్లయితే మహబూబాబాద్లో చేశారు. ఈరోజు మరి కాసేపట్లో మెదక్కి వెళ్ళబోతున్నారు. మెదక్లో కూడా పార్టీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. అయితే మొత్తం ఈ ఏప్రిల్ 25 వరకు కూడా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది కాబట్టి ఏప్రిల్ 25 వరకు కూడా ప్రతిరోజు కూడా 2 కాన్స్టిట్యూన్సీలలో కూడా ప్రచారం చేసినట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారో ఆ నామినేషన్ల కార్యక్రమంలో స్వయంగా పీసీసీ చీఫ్గా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఆయన పార్టీలో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా అక్కడ నామినేషన్ పర్వం పాల్గొన్న తర్వాత నేరుగా ప్రజలకు సంబంధించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అక్కడ ర్యాలీలుగా నిర్వహించే వాటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ కూడా రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఇది ఖచ్చితంగా 14 ఖచ్చితంగా 14 సీట్లు గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ విరోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏఐసీసీ విడుదల చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో పాంచ్ న్యాయ్, అదేవిధంగా 25 గ్యారంటీస్, 25 గ్యారంటీస్ హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అంతా కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లేందుకు కూడా రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి చూసినట్లయితే నిన్నటి నుంచి ప్రారంభం చేసిన ఎన్నికల ప్రచారం మే 11 వరకు, అంటే 13న ఎన్నికలు జరుగుతాయి కాబట్టి 2 రోజుల ముందే ప్రచారానికి సంబంధించి మూసే అవకాశం ఉంది కాబట్టి మే 11 వరకు కూడా ఈ ప్రచార పర్వాన్ని కొనసాగించాలని చెప్పేసి చూస్తున్నారు. మే 11 వరకు కూడా మొత్తం ప్రతి పార్లమెంట్కి సంబంధించి 3 సభలు, ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగానే మొత్తం దాదాపు 50 సభలు, ర్యాలీలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దానికి తగ్గట్టుగా కూడా ఇప్పటికే వ్యూహరచన చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా 2 ఉండేటట్టుగా, ఉదయం 1, సాయంత్రం 1 ఉండేటట్టుగా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో మెదక్ వెళ్ళబోతున్నారు. మెదక్లో పార్టీ అభ్యర్థి నీలం మధు కార్యక్రమంలో కూడా అక్కడ పార్టిసిపేట్ చేయబోతున్నారు. అట్లా మొత్తం మీద రేపు చూసినట్లయితే భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అక్కడ ర్యాలీ నిర్వహించి భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. అట్లా ఎల్లుండి చూసినట్లయితే కనుక ఆదిలాబాద్లో ఉంటున్నారు. ఎల్లుండి 22న ఆదిలాబాద్లో, 23న నాగర్ కర్నూలు, అట్లా ప్రతిరోజు కూడా కొన్ని నియోజకవర్గాలు డివైడ్ చేసుకోవడం జరిగింది. అట్లా ఉదయం 1 నియోజకవర్గం, సాయంత్రం 1 నియోజకవర్గం కూడా పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఒకవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ పైన విమర్శలు గుప్పిస్తున్నాయి, మరోవైపు కేంద్రంలో 10 సంవత్సరాల పరిపాలనకు సంబంధించిన అంశాలపైన కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 10 ఏళ్లలో కూడా పేదలకు ఎలాంటి హామీలు చేయలేకపోయింది. ముఖ్యంగా తెలంగాణకి ఇచ్చిన విభజన హామీలను కూడా పూర్తి చేయలేకపోయిందంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నాం. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలు కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నిన్న మహబూబాబాద్లో కానీ జరిగిన సభలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మోడీ, కేసీఆర్ ఇద్దరిని టార్గెట్ చేసి కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ప్రచార పర్వాన్ని ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా మిషన్ 14 ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ 14 స్థానాలు గెలుపొందే విధంగా వ్యూహరచన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మే 11 వరకు కూడా జరిగే ఈ కార్యక్రమాలకు సంబంధించి దాదాపు 50 సభలు, ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఝాన్సీ రాణి. అంటే ప్రతాప్, మెదక్ కార్నర్ మీటింగ్ లో కూడా పాల్గొనబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేపథ్యంలో మెదక్ ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చే అవకాశం ఉంది? డెఫినెట్గా అక్కడ మెదక్ అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ కంచుకుంటారా అని చెప్పుకోవచ్చు. అక్కడ మాజీ సీఎం కేసీఆర్ సంబంధించిన గతంలో ప్రాతినిధ్యం కూడా వహించారు కాబట్టి దీనికి సంబంధించి కూడా అక్కడ మెదక్ పైన కూడా పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టిరని చెప్పుకోవచ్చు. మెదక్ పార్లమెంట్ పరిధిలో కూడా చూసినట్లయితే కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ గెలిచింది, మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ గెలిచింది. మిగతా అసెంబ్లీ సెగ్మెంట్ అంతా కూడా బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి చాలా కృతనిశ్చయంతో ఉందని చెప్పుకోవచ్చు. అందుకు అనుగుణంగా నీలం మధుకు సంబంధించిన అభ్యర్థి ప్రచారాన్ని పూర్తిగా రేవంత్ రెడ్డి తన భుజస్కంధాలపైన వేసుకున్నారు. అందులో భాగంగానే మెదక్
హామీలకు సంబంధించి కూడా వాళ్ళ అంశాలకు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయో వాటిని అన్నిటి కూడా హామీలు గుప్పించే అవకాశం ఉంటుంది. ఆ పెండింగ్లో ఉన్న ఆ సమస్యలతో పాటు నియోజకవర్గానికి ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఎలాంటి హామీలు చేయబోతుంది, ఎలాంటి ప్రజలకు మేలు చేసే అంశాలన్నిటి కూడా వివరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ 4.5 అంటే ఈ 5 ఏళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన అంశాన్ని ఇప్పటికే 6 గ్యారంటీస్ చెప్పారు కాబట్టి వీటితో పాటు మిగతా అంశాల హామీలకు సంబంధించి కూడా హామీల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాలకు సంబంధించి వెళ్ళినప్పుడు కూడా గతంలో పెండింగ్లో ఉన్న అంశాలన్నిటి కూడా ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరించే విధంగా కూడా ముందుకెళ్తామంటున్నారు. సో మొత్తం మీద మెదక్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించి మిగతంగా ముఖ్యంగా చూసినట్లయితే అంశాలు ప్రాజెక్టులకు సంబంధించిన R&R ప్యాకేజ్ అంశాలు చాలా ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా అమలు చేసే విధంగా కూడా హామీలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.